హాయ్ గైస్, దిస్ ఇస్ వేల్ ఫ్రమ్ యూటెక్ యూట్యూబ్ ఛానల్ అండి. వాళ్ళ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అండ్ చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలుసు అండ్ కొంతమందికి అయితే ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో దాని గురించి అవేర్నెస్ తీసుకొద్దామని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంత తెలుసుకుంటే మంచిది కదా ముందే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటనేది. సో దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ మన క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే ఇది మనకి ఏటీఎం కార్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో మనం ఏటీఎం కార్డ్ నార్మల్గా ఎలా యూస్ చేస్తామంటే మనకి బ్యాంక్లో మనీ సేవ్ చేసుకుంటాం. సో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కానీ పర్చేజెస్ చేయడానికి కానీ అయితే దాన్ని యూస్ చేస్తామన్నమాట. సో క్రెడిట్ కార్డ్ ఏంటంటే మనం బ్యాంక్ మనకి ముందే కొంత లిమిట్ అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట. సో దాన్ని మనం మనకి యూజెస్ని బట్టి యూస్ చేసుకుంటాం అండ్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం 1 month అయిన తర్వాత దానికి బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని బిల్ అనేది మనం పే చేస్తాం అనమాట. సో ముందు మనం క్యాష్ని అయితే యూజ్ చేసుకుంటాం మనీని లిక్విడిటీ కోసం అండ్ తర్వాత దాన్ని పే చేస్తాం అనమాట. సో క్రెడిట్ కార్డ్ అయితే మనకు అలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే క్రెడిట్ కార్డ్ ఎవరెవరికి ఇస్తారంటే మనకి మెయిన్గా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది శాలరీడ్ ఎంప్లాయీస్కి అనమాట. సో మీరు గవర్నమెంట్ సెక్టర్ అయినా నాన్ గవర్నమెంట్ సెక్టర్ అయినా మీకు మంత్లీ శాలరీ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీకు పే స్లిప్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకుని మీకు మినిమం ఒక 20K శాలరీ ఉన్నా సరే మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్స్ అయితే మీకు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు హై అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్లో జరుగుతూ ఉండాలి అండ్ మీకు మంచి క్రెడిట్ హిస్టరీ అయితే ఉండాలన్నమాట. అండ్ మీకు ఇవ్వాలన్నా సరే వాళ్ళు ఐటీ రిటర్న్స్ అయితే తీసుకుంటారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారు కదా, సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారు. సో మీకు ఒకవేళ మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూసుకుంటే మనకి ఇది లోన్స్ తీసుకుంటాం కదా, మనం హోమ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇలా కొన్ని బ్యాంక్స్ నుంచి తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత వాటిని మనం సక్సెస్ఫుల్గా పే చేస్తూ రీపేమెంట్స్ అనేవి ఎటువంటి డేట్ దాటిన తర్వాత పే చేయడం అలాంటివి లేకుండా మనం ఆన్ టైం పేమెంట్స్ చేస్తూ ఉంటే మన క్రెడిట్ హిస్టరీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా ఇంప్రూవ్ అయిన క్రెడిట్ హిస్టరీని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుని మనకి క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో దీనికి మనకి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే తీసుకోరు. మ్యాక్సిమం ఇది బజాజ్ ఫిన్సర్వ్ అలాంటి బ్యాంక్స్లో అయితే చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర పర్సనల్ లోన్స్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ ఉంటుంది కదా, సో వాళ్ళతో టైఅప్ అయ్యి మీకు కార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక లోన్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తూ ఉంటే సో మీరైతే అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూసుకుంటే మనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు, ఎటువంటి ఐటీ రిటర్న్స్ ఇలాంటివి ఏం డాక్యుమెంట్స్ లేవు అనుకుంటే మీకు క్రెడిట్ కార్డ్ అయినా కావాలి అనుకుంటే మీరు బ్యాంక్కి కొలెటరల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ ఏంటంటే కోటక్ మహీంద్రా ఇలాంటి బ్యాంక్స్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. మీరు కొంత అమౌంట్ మీకు ఐసిఐసిఐలో అయితే 10,000 అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని వాళ్ళు కొలెటరల్గా తీసుకుని మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో 80% ఆఫ్ ద లిమిట్ అయితే మీకు క్రెడిట్ కార్డులో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒక 10,000 చేస్తే 8,000 అలా మీకు క్రెడిట్ కార్డులో అయితే ఉంటుందన్నమాట లిమిట్. ఆ లిమిట్ మీకు ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ సో మీకు అలాగే ఉంటుంది. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే మీకు ఎవరైతే జస్ట్ 18 క్రాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎటువంటి జాబ్స్ అయితే ఉండవు. సో వాళ్ళకి ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకుని మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్స్ చేస్తే మీకు ఫ్యూచర్లో క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది అనమాట. అండ్ మీకు ఏదైనా వెంటనే జాబ్లోకి వెళ్ళినా అండ్ తర్వాత మీరు లోన్స్ అప్లై చేస్తే మీకు తొందరగా మీకు అప్రూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా మీకు ఇలాంటి కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. మీకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు, యాన్యువల్ ఛార్జెస్ లాంటివి ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే. అండ్ మీకు ఒక పక్కన ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అండ్ మీకు క్యాష్ లిక్విడిటీ కూడా ఉంటుంది అనమాట మీకు కార్డ్తో. సో ఎలా అయితే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి అని దాని గురించి చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్కి సపరేట్గా సైట్స్ ఉంటాయి కదా, సో వాటిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి అనమాట. పైసా బజార్, బ్యాంక్ బజార్ లాంటి వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో వాటిలో మనం మన ప్రొఫైల్ అంతా ఫిల్ చేస్తే మన రిక్వైర్మెంట్ మన అప్రూవల్ బేసిస్ చూసుకుని మనకి ఏ కార్డ్ అయితే సూట్ అవుతుంది, ఏది అప్లై చేస్తే ఎక్కువ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూసుకుని వాళ్ళైతే మనకి కార్డ్స్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. సో
అలా అయితే మనం కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ చూసుకుంటే మాన్యువల్గా మీరు బ్రాంచ్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి. సో వాళ్ళైతే కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు వెబ్సైట్స్, బ్యాంక్ బజార్ అలాంటి వెబ్సైట్స్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినా వాళ్ళైతే మీకు కాల్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ముందే చూసుకోవాలి అది ఫేక్ కాలా అనేది. వాళ్ళ స్పీకింగ్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట అది కాల్ ఎలాంటిది అనేది. మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు సబ్మిట్ చేసుకుంటే మీకు వాళ్ళైతే మొత్తం డైరెక్ట్గా అప్లై చేసేస్తారు, మీకు కార్డ్ అయితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన క్రెడిట్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చూసుకుంటే, మీకు ఆన్లైన్లో మనకి ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే మనకి పేమెంట్స్ మెథడ్స్లో ఉంటాయి కదా. సో మీకు డెబిట్ కార్డ్తో పాటు అక్కడ క్రెడిట్ కార్డ్ కూడా కనిపిస్తుంది. సో మీరు అలా మీరు పర్చేజెస్కి ఉపయోగించుకోవచ్చు, మీరు రీఛార్జెస్ చేయొచ్చు. అండ్ మీరు బిల్ పేమెంట్స్ ఉంటాయి కదా, గ్యాస్ బిల్ పేమెంట్, బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్ ఇలాంటివి, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పే చేయొచ్చు. అలా పే చేసిన తర్వాత మీకు మంత్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి బిల్ జనరేట్ అవుతుంది. సో ఆ బిల్ క్లియర్ చేసుకుంటే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. సో మనకు అలా క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ అయితే జరుగుతుంటున్నాయి కదా. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని మీకు బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇలాంటివి జరుగుతున్నాయి కదా. సో అలాంటి టైంలో మనకి కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అవుతారు వాళ్ళు. టైఅప్ అయిన తర్వాత మనకి 10%, 5% ఇలా డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి సేల్స్లో మనకి క్యాష్ బ్యాక్ కానీ మనకి కొంచెం డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ కావాలన్నా సరే మనకి క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. కొన్ని పాపులర్ బ్యాంక్స్తో ఎక్కువ టైఅప్ అవుతూ ఉంటారనమాట. మనం హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ అయితే మేజర్గా మనం సేల్స్ ఎప్పుడు చూసుకున్నా సరే ఈ 4 బ్యాంక్స్ అయితే ఎప్పుడు తగులుతూ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాంక్స్లో మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మనకి క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ అండ్ నార్మల్ ఈఎంఐ కూడా మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి చేయొచ్చు. మెయిన్గా క్రెడిట్ కార్డ్ తీసుకునేది మ్యాక్సిమం ఎందుకే తీసుకుంటారు, ఈఎంఐలో ప్రొడక్ట్స్ తీసుకోవడానికి. మనం ఒక ప్రోడక్ట్ కాస్ట్ని మొత్తం ఒకేసారి అఫోర్డ్ చేయలేకపోతే మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈఎంఐలో పే చేయొచ్చు అనమాట. అండ్ ఈఎంఐలో చాలామందికి కొంత డౌట్ అయితే ఉంటుంది ఎలా ప్రాసెస్ ఇదేంటి అనేది. సో ఈఎంఐలో మీకు ఒక 50K లిమిట్ అయితే ఇచ్చారనమాట మనకి క్రెడిట్ కార్డ్లో బ్యాంక్ అనేది. మనం ఒక 20,000 ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం అండ్ 10 months ఈఎంఐ అయితే పెట్టామన్నమాట. ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే మనకి మంత్లీ 2,000 పడుతుంది కదా. సో మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారంటే ఆ 2,000 మనకి కార్డులోంచి ఎవ్రీ మంత్ కట్ అవుతుంది, దాన్ని క్లియర్ చేయాలనుకుంటారు. సో అలా అయితే జరగదు. మీరు ఒక 20,000 ప్రోడక్ట్ తీసుకుంటే ఆ 20,000 మొత్తం అమౌంట్ మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్లోంచి అయితే బ్లాక్ అయిపోతుంది అనమాట. మీరు ఎవ్రీ మంత్ దాన్ని రీపే చేస్తూ ఉంటారు కదా, ఆ రీపే చేసింది మనకి అక్కడ క్రెడిట్ లిమిట్లో అయితే మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అలా అయితే పనిచేస్తుంది, కానీ మీకు ఎవ్రీ మంత్ 2,000 అయితే కట్ అవ్వదు. సో 50,000 ప్రోడక్ట్ తీసుకున్నారు మీరు, 50,000 లిమిట్ ఉంది, మనకు 20,000 ప్రోడక్ట్ తీసుకున్నాం. సో ఇంకా 30K లిమిట్ మాత్రమే ఆ మంత్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరు మళ్ళీ పే చేస్తారు కదా, 32K అవుతుంది. సో అలా అయితే మనకు ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మీరు మొత్తం ఈఎంఐ క్లియర్ చేసిన తర్వాత మీ లిమిట్ అనేది మళ్ళీ యాజ్ యూజువల్గా మామూలుగా అయితే వచ్చేస్తుంది. అండ్ నార్మల్ ఈఎంఐస్లో మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట. నేను ఈ వీడియో చేసే టైంకి నార్మల్గా ఏ బ్యాంక్ చూసుకున్నా మనకి 14% పర్ యానం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఎంత 10 years పెడితే అంత మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట. అండ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసి మనం పేమెంట్స్, బిల్స్ ఏమి పే చేయడం వల్ల మనకి కొంత రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇవి అంత యూస్ఫుల్గా అయితే ఉండవు. మీకు ఒక్కొక్క రివార్డ్ పాయింట్ 0.25 రూపీస్ అలా ఉంటుందన్నమాట, 25 పైసే. సో వీటి వల్ల మనకి ఎక్కువ యూజ్ అయితే ఉండదు. మీరు ఎక్కువ బిల్స్ పే చేస్తే మీకు ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు నార్మల్గా క్యాష్ రూపంలో కావాలన్నా మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీకు అది బిల్లో జనరేట్ అవుతుంది, బిల్లో మీకు డిస్కౌంట్ అయిపోతుంది రివార్డ్ పాయింట్స్ అనేది. లేకపోతే కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనకి అక్కడ షాపింగ్ అయితే ఉంటుందన్నమాట, ఆ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి మీరు అక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని షాపింగ్ చేసేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకి మంత్లీ ఎంత స్పెండ్ చేస్తున్నాం, దేనికి, ఫుడ్కి ఎంత, ఎంటర్టైన్మెంట్కి ఎంత, గ్రాసరీస్కి ఎంత, ఇలా ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇలాంటివి అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ కేటగిరీకి ఎంత యూజ్ చేస్తున్నామని అయితే మనం ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లిక్విడ్ క్యాష్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. మనకి కొంత లిమిట్ అయితే ఇస్తారు కదా, సో వాటిలో నుంచి మనం మనీ అయితే తీసుకోవచ్చు. మనీ ఎమర్జెన్సీ కావాలంటే మనం అక్కడ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం దాన్ని
బిల్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అయితే పే చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి లిక్విడ్ క్యాష్కి క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకవేళ మీరు లోన్ తీసుకున్నారు కొంత అమౌంట్ అనేది మీరు అర్జెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ మంతే పే చేయలేరు, దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుని మీరు 3 months కానీ 6 months కానీ 9 months కానీ అలా 24 months దాకా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎంత అయితే లోన్ తీసుకున్నారో దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటే మీకు కొంత ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అండ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే క్రెడిట్ కార్డ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్రెడిట్ స్కోర్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఈఎంఐస్లో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, ఇలా లిక్విడ్గా క్యాష్ తీసుకుంటున్నారు, ఇలా మీరు తీసుకుని నెక్స్ట్ మంత్ పే చేసేస్తున్నారు అనుకోండి. సో అలా పే చేయడం వల్ల మీకు క్రెడిట్ రిపోర్ట్ అయితే మీకు హెల్దీగా ఉంటుంది అండ్ మీకు క్రెడిట్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీకు తర్వాత లోన్స్ కానీ ఏమైనా అప్లై చేసినప్పుడు మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇప్పటిదాకా క్రెడిట్ కార్డ్ని ఎలా యూస్ చేయాలో చూసాం, ఎలా యూస్ చేసుకోవచ్చో చూసాం. అండ్ ఇప్పుడైతే క్రెడిట్ కార్డ్ని ఎలా యూస్ చేయకూడదో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ప్రైమరీ రూల్ బ్యాంకింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలియాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ బ్యాంకింగ్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా సరే మీరు ఎవరితో షేర్ చేసుకోకూడదు. డెబిట్ కార్డులో ఇలాంటివి ఏంటంటే మనం సేవింగ్స్ అకౌంటే కాబట్టి మనం ఏమైనా ఒకవేళ ఫ్రాడ్ ఏమైనా జరిగినా సరే మన అమౌంటే కాబట్టి ఎలాగోలా బేర్ చేయొచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఇంకొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఏంటంటే మీరు అది మీ సొంత మనీ కాదు, మీ బ్యాంక్ మీకు లెండింగ్ ఇచ్చిన మనీ అనమాట, మీకు అప్పుగా ఇచ్చిన క్యాష్ అనమాట. అది ఒకవేళ మీరు ఏదైనా ఫ్రాడ్ జరిగిపోయినా సరే మీకు ఆ కార్డ్ అనేది బ్లాక్ చేయగలుగుతారు, మీ సైబర్ క్రైమ్ మీద మీకు కేసు అయితే ఫైల్ చేయగలుగుతారు. అంతేగాని మీరు ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగితే మీ క్రెడిట్ కార్డులో నుంచి ఆ మనీ మొత్తం మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. దానికి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. అది ఫ్రాడ్ ఎలా జరిగినా సరే మీరు మొత్తం మళ్ళీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో బ్యాంక్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోదు. కాబట్టి మీ డీటెయిల్స్ కానీ పిన్ నెంబర్ కానీ కార్డ్ డీటెయిల్స్ నెంబర్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు ఎప్పుడూ సెక్యూర్గా ఉంచుకోవాలన్నమాట, ఎవరితో డిస్క్లోజ్ చేయకూడదు. సో కాబట్టి మనం ఫస్ట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా ఉంచడం అయితే నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మనకి ఇలా ఒక స్లిప్ అయితే వస్తుంది. ఆ స్లిప్లో మనకి క్రెడిట్ లిమిట్ అయితే ఎంత ఉందో చెప్తారు. దాని పక్కనే మనకి క్యాష్ లిమిట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ క్యాష్ లిమిట్ ఏంటంటే మీరు కార్డ్ యూజ్ చేసి మీరు ఏటీఎంలో నుంచి ఎంత విత్డ్రా చేసుకోగలుగుతారు అనే దాని గురించి అక్కడ మెన్షన్ చేస్తారనమాట. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనీ విత్డ్రా చేయకూడదు. ఇందాక మీరు లిక్విడ్ క్యాష్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు, ఇప్పుడేమో డ్రా చేయొద్దు అంటున్నారు. మరి ఎలా అంటే మీకు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి అనమాట, పేటిఎం, ఫోన్పే, క్రెడిట్ ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి. అందులో మనకి రీసెంట్గా రెంట్ పేమెంట్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో దాన్ని యూజ్ చేసి మీ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ని మీకు బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ క్రెడిట్ కార్డులో బారో అయిన మనీని మీరు నెక్స్ట్ మంత్ అయితే పే చేయొచ్చు. సో అలా మీరు లిక్విడ్ క్యాష్గా మార్చుకోవచ్చు. కానీ మీరు మామూలుగా అయితే మీరు అలా విత్డ్రా చేయకూడదు. ఒకవేళ విత్డ్రా చేసినా సరే మీకు హై అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ అయితే 45 days వరకు ఫ్రీ ఉంటుంది, కానీ మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 rupees విత్డ్రా చేశారనుకోండి క్రెడిట్ కార్డ్ యూస్ చేసి, దానికి ప్రాసెసింగ్ ఫీజు మీకు 300 నుంచి 500 వరకు ఎంతైనా ఉండొచ్చు. సో అలా మీకు ఛార్జెస్ అయితే ఎక్కువ పడతాయి. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ని ఎప్పుడు మీకు క్యాష్ కార్డ్ లాగా ఏటీఎం కార్డ్ లాగా అయితే యూజ్ చేయకూడదు. మీరు సో క్రెడిట్ కార్డ్ని ఎప్పుడు ఏటీఎంలో అయితే ఇన్సర్ట్ చేసి మనీ విత్డ్రా చేయడానికి అయితే ట్రై చేయకండి. అండ్ చాలామందికి క్రెడిట్ లిమిట్ మీద అయితే మనకి అవగాహన అయితే ఉండదు. సో మీకు ఒక 1 lakh లిమిట్ ఇచ్చారనుకోండి, మీరు ఓన్లీ 80% వరకే కన్జ్యూమ్ చేయండి. ఒక 80,000 అలా ఖర్చు చేసిన తర్వాత మీరు ఆ 20,000 అయితే అలా వదిలేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐస్ ఏమైనా తీసుకున్నారనుకోండి, మీకు ఓన్లీ ప్రొడక్ట్ అమౌంట్ మాత్రమే అప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్లో కట్ అవుతుంది అనమాట. సో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది కదా ఒకవేళ మీరు ఈఎంఐ విత్ ఇంట్రెస్ట్ తీసుకుంటే. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు ఫస్ట్లో ఛార్జ్ చేయరు. సో ఏ మంత్కి ఆ మంత్ ఆ నెల ఉన్న ఆ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి ఆ నెల క్యాలిక్యులేట్ చేసి మీకు బిల్లింగ్లో వేస్తారు తప్ప మీకు ఫస్ట్లో అయితే కట్ చేయరనమాట. సో దాన్ని మీకు ఈఎంఐ కూడా మంత్లీ రెడ్యూస్ అవుతూ ఉంటుంది కదా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ వేస్తారు. కాబట్టి మీరు క్రెడిట్ లిమిట్ అనేది ఒకవేళ మీరు ఈఎంఐస్ కానీ ఏమైనా మీకు రన్నింగ్ అవుతూ ఉంటే ఒక అట్లీస్ట్ ఒక 20% అయినా సరే మీ క్రెడిట్ లిమిట్ని యూటిలైజ్ చేయకుండా ఉంచండి. సో దట్ మీకు ఓవర్ లిమిట్ వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఒకసారి మీకు ఓవర్ లిమిట్ వెళ్ళిందంటే మీకు దానికి ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు ఛార్జెస్ సెక్షన్లో అయితే మాట్లాడతాను. సో మీరు ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ 80% ఆఫ్ ద లిమిట్ మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బిల్ జనరేట్ అవుతుంది. చాలామంది అయితే మర్చిపోతూ ఉంటారు అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఇర్రెగ్యులర్గా పేమెంట్స్ అయితే చేస్తుంటారు. సో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. సో బిల్
జనరేట్ అయిన తర్వాత ఒక డేట్ చూస్ చేసుకుని ఎవ్రీ మంత్ ఆ టైంకి పేమెంట్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఏ నెల బిల్ పే చేయాలి అనేసి. సో మీరు ఒకవేళ ఆటో డెబిట్ కానీ ఇలాంటివి ఏమైనా ఆప్ చేసుకుంటే, ఒకవేళ మీరు ఇంకా బిల్ పే చేయాలనుకుంటున్నారు ఆటో డెబిట్ కన్నా ముందే ఆ మంత్ బిల్ అనేది, సో మీరు ఒక 1 వీక్ ముందే మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో అప్పుడే మీకు అప్డేట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందే మీరు బిల్ పే చేయడానికి అయితే ట్రై చేయండి. సో అంతకన్నా ముందైనా సరే అది మంచిదే అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లో చూసుకుంటే టోటల్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ అని 2 అయితే ఉంటాయి అనమాట. సో టోటల్ డ్యూ ఏంటంటే మీరు లాస్ట్ మంత్ మీరు ఏమైనా ఈఎంఐస్ ఉంటే ఆ ఈఎంఐస్ అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి మీకు ఎవ్రీ మంత్ వచ్చే ఈఎంఐస్. అండ్ మీరు లాస్ట్ మంత్ ఏవైతే పర్చేజెస్ కానీ బిల్స్ కానీ చేసి ఉంటారో అవి కూడా క్యాలిక్యులేట్ అయ్యి మీకు బిల్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో మీకు టోటల్ అమౌంట్ డ్యూ ఈ నెల పే చేయలేరు అనుకుంటే మీరు మినిమం అమౌంట్ డ్యూ అయితే పే చేయొచ్చు. కానీ దీనివల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మినిమం అమౌంట్ డ్యూ పే చేయడం వల్ల మీరు పే చేసేది ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా ఈ నెల పే చేయని టోటల్ అమౌంట్ డ్యూ ఉంటుంది కదా, సో దానిలో నుంచి మళ్ళీ ఇంకా ఏమైనా రిమైనింగ్ కట్టాల్సి ఉంటే అది నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది, మీకు ఇంకా ఎక్కువ బర్డెన్ అయితే అవుతుంది అనమాట. సో కాబట్టి టోటల్ అమౌంట్ డ్యూ మీరు పే చేయగలరు, ఎంతవరకు పే చేయగలరు అంతే యూజ్ చేసుకోండి. అండ్ టోటల్ అమౌంట్ డ్యూ మొత్తం క్లియర్ చేసేయండి. మినిమం అమౌంట్ డ్యూ క్లియర్ చేయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు, అది ప్రిన్సిపల్ అమౌంట్లో ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఒక 4 to 5% మాత్రమే మినిమం అది ప్రిన్సిపల్ అమౌంట్లో అవుట్ స్టాండింగ్లో యాడ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు టోటల్ అమౌంట్ డ్యూ పే చేయడానికే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం రీపేమెంట్స్ అవి ఆన్ టైం చేసేస్తూ ఉంటే మనకి బ్యాంక్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. సో మీకు కార్డ్ అప్గ్రేడ్ ఉంది, లిమిట్ పెంచుతాం అలా అని. సో మీరు లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ కార్డ్ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ చేయకూడదు. సో మీరు ఫస్టే డిసైడ్ అవ్వాలి. సో ఎటువంటి కార్డు కావాలి. మనం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తే మీకు షాపింగ్ కార్డ్స్ ఉంటాయి, మీకు పెట్రోల్ కానీ ట్రావెలింగ్ కానీ ఎక్కువ చేస్తే వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో ఏదైతే మీకు బాగా సూట్ అవుతుందో సో ఫస్ట్ అయితే దాన్ని ప్రిఫర్ చేయండి. సో దాన్ని ప్రిఫర్ చేసిన తర్వాత ఇంకా మీరు అప్గ్రేడ్స్ కానీ ఇలాంటివి కాల్స్ ఏమైనా వస్తే మీరు ఖచ్చితంగా రిజెక్ట్ చేయండి. అండ్ ఆ కాల్స్ని కూడా మీరు బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. సో మీరు ఒకవేళ అలా అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీకు యాన్యువల్ ఫీజు అనేది బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మీరు కార్డు యూజ్ చేయని బెనిఫిట్స్ కూడా మీరు యాన్యువల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కార్డ్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోకుండా ఉండండి. అండ్ నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్ డైలీ యూజ్ చేసే వాళ్ళు కాకపోతే మీరు ట్రాన్సాక్షన్స్కి అయితే లాక్ చేసుకోండి. మీకు పిఓఎస్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో దానికి సంబంధించిన యాప్ ఉంటుంది కదా, సో దానిలోకి లాగిన్ అయ్యి మీరు ఆ ట్రాన్సాక్షన్స్కి అయితే లాక్ వేసుకోవచ్చు అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఫ్రాడ్ మీద కంట్రోల్ అయితే ఉంటుంది, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ మీద. సో మీరు అలా లాక్ చేసేయడం వల్ల ఒకవేళ మీ డీటెయిల్స్ అనేవి ఎవరికైనా తెలిసినా సరే వాళ్ళు అయితే యూజ్ చేసుకోలేరు. సో అలా మీరు రోజు క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళు కాకపోతే మాత్రం మీరు అలా ట్రాన్సాక్షన్స్కి అయితే లాక్ వేసుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేసుకుంటారో అప్పుడైతే అన్లాక్ చేసుకుని మీరు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీలాక్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు డైలీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళైతే మీకు అందులో లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, రోజుకి ఎంత లిమిట్ యూజ్ చేయాలనేసి. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీరు రోజు ఎంత అయితే మనీ యూజ్ చేస్తున్నారో, సో దానికి తగ్గట్టు మీరు లిమిట్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఆ లిమిట్ ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా ఆ లిమిట్ వరకు జరిగితే మీకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అయితే ఇంకా జరగదు అనమాట, లిమిట్ క్రాస్ అయిన తర్వాత. ఒకవేళ మీరే ఆ లిమిట్ చేస్తున్నట్టయితే, మీ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే మీరు కావాలంటే పెంచుకోవచ్చు. సో కాబట్టి మీరు ట్రాన్సాక్షన్ అండ్ స్పెండ్ లిమిట్ అనేది ముందే సెట్ చేసుకుని ఉంచుకోండి డైలీ వాడే వాళ్ళైతే. అప్పుడు మీకు ఫ్రాడ్స్ ఏమైనా జరిగినా సరే మీకు ఎక్కువ అమౌంట్ అయితే లాస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అయితే మ్యాక్సిమం ఆఫ్లో ఉంచడానికి అయితే ట్రై చేయండి. సో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ట్రావెలింగ్లో ఉంటారు, సో మీకు క్రెడిట్ కార్డ్స్ అవి బ్యాగ్లో కానీ పాకెట్స్లో కానీ క్యారీ చేస్తుంటారు కదా, సో పిఓఎస్ మెషిన్ అనేది దానికి ట్యాప్ అయితే మీకు పేమెంట్ అయితే జరిగిపోతుంది అనమాట. సో అలా జరగకుండా ఉండాలంటే మీరు క్రెడిట్ కార్డ్కి మంచి వ్యాలెట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో మీకు RFID ప్రొటెక్షన్ ఉంటుంది, అలాంటి వ్యాలెట్స్ని అయితే ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైనా ఫ్రాడ్స్ మీకు పిఓఎస్ మెషిన్ టచ్ చేసినా సరే మీకు ట్రాన్సాక్షన్ అయితే డిక్లైన్ అవుతుందన్నమాట. సో కాబట్టి మీరు RFID ప్రొటెక్షన్ వ్యాలెట్స్లో ఇన్వెస్ట్ చేయండి మీరు కాంటాక్ట్లెస్ ఎక్కువ వాడే వాళ్ళు అయితే. అండ్ ఒకవేళ మీరు ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా ఆఫ్ చేసి ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్లో అయితే ఉంచుకోవచ్చు. కానీ మనం ఏదైనా అప్పుడప్పుడు పేమెంట్స్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అన్నోన్ వెబ్సైట్స్, వాటిలో అయితే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎప్పుడు సేవ్ చేయకూడదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటివి అయితే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం అండ్ మనకి ట్రస్టెడ్ కాబట్టి వీటిలో సేవ్ చేసుకునే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇలా కాకుండా ఏదైనా అన్నోన్ సైట్స్ ఉంటాయి కదా, మేము పేమెంట్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అలాంటి వాటిలో అయితే
ఎట్టి పరిస్థితుల్లో మీ కార్డ్ డీటెయిల్స్ అయితే సేవ్ చేయకండి. తర్వాత ఎటువంటి ప్రైవసీ ఇష్యూస్ వచ్చినా సరే మన కార్డ్ డీటెయిల్స్ అనేవి లీక్ అయిపోతాయి అనమాట. కాబట్టి అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ దిస్ కార్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అనేసి. సో అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే అన్టిక్ చేసేయండి, సో దట్ మీకు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ షేర్ అవ్వకుండా ఉంటే ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఆ కార్డ్ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి. ఒకవేళ మీరు బిల్స్ పే చేయడం అవి మర్చిపోతారు అనుకుంటే మీరు ఆటో డెబిట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ అయితే ఈ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మీకు మీరు ఒక టైం ఫ్రేమ్ సెట్ చేస్తే ఆ టైం ఫ్రేమ్కి మీకు మీ సేవింగ్స్ అకౌంట్లో నుంచి అయితే మనీ అయితే కట్ అయిపోతాయి. మీరు బాగా బిజీ పర్సన్ అయ్యి ఉండి మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి మేనేజ్ చేసుకోలేను అనుకుంటే మీరు స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఎంతైతే స్పెండ్ చేస్తారో మీకు బిల్ వస్తుంది కదా, ఆ బిల్ని బట్టి మీరు సేవింగ్స్ అకౌంట్లో మనీ ఉంచితే మీకు ఆటోమేటిక్గా డెబిట్ అయితే అయిపోతాయి. సో దట్ మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడకుండా ఉంటాయి అన్నమాట, లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇలాంటివి. సో కాబట్టి మీరు ఎక్కువ బిజీ పర్సన్ అయితే మాత్రం మీరు ఆటో డెబిట్కి అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఆప్షనల్ అనమాట. సో ఎవరైనా న్యూగా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు, ఒకవేళ తీసుకోబోతున్న వాళ్ళు ఉంటే చూసుకోండి. సో మీరు క్రెడిట్ కార్డ్ వచ్చిన వెంటనే మీరు బిల్లింగ్ డేట్ అయితే 20th సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఎప్పుడు కట్టాలి అనేసి. సో 20 సెట్ చేసుకుంటే ఈ 20 నుంచి నెక్స్ట్ మంత్ 20 దాకా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని నెక్స్ట్ మంత్ 20th మనకి బిల్లింగ్ అయితే జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మనకు ఒక 15 days 20 days మనకి గ్రేస్ పీరియడ్ అయితే ఇస్తారనమాట. సో మనం ఆ గ్రేస్ పీరియడ్లో మనకి పే చేయాల్సి ఉంటుంది బిల్ అనేది. సో 15 days ఇస్తే మీరు 5 లోపు పే చేయొచ్చు అప్ నెక్స్ట్ మంత్లో. అండ్ ఒకవేళ 20 days ఇస్తే మీరు 10th లోపు అయితే పే చేయొచ్చు. సో దట్ మీకు ఫస్ట్ 5 daysలోనే ఉండడం వల్ల శాలరీస్ కూడా ఆ టైంలోనే పడతాయి కాబట్టి సో దట్ మీకు ఈజీగా అవుతుందన్నమాట పేమెంట్ చేయడం అనేది. సో 20th అయితే బిల్లింగ్ డేట్ అయితే సెట్ చేసుకోండి. సో ఈ సెట్ చేసుకోవడం అనేది మీరు క్రెడిట్ కార్డ్ రాగానే చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈఎంఐస్ ఏవైనా రన్నింగ్ అవుతూ ఉంటే మీకు బిల్లింగ్ డేట్ అనేది చేంజ్ చేయరనమాట. సో ఎవరైతే మొత్తం డ్యూస్ అన్ని క్లియర్ చేసేసి ఉంటారో సో వాళ్ళైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సో మీరు కూడా బిల్లింగ్ డేట్ అనేది 20th సెట్ చేసుకోండి. సో దట్ మీకు పేమెంట్స్ అనేవి ఈజీ అవుతాయి అన్నమాట. సో ఈఎంఐస్ ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి కాంటాక్ట్ చేసాం కాబట్టి మనం ఈ మంత్ కల్లా పే చేస్తాం ఈ డేట్ కల్లా అనేసి. సో ఇప్పుడైతే మనం చేంజ్ చేసుకోవడానికి కుదరదు. మీరు మొత్తం ఈఎంఐస్ అన్ని క్లియర్ చేసేసి మొత్తం అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏమీ లేదు అనుకుంటే సో అప్పుడైతే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈఎంఐ డేట్ అయితే మీరు బిల్ డేట్ అనేది 20th సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఛార్జెస్ అనమాట. సో క్రెడిట్ కార్డులో మెయిన్గా అందరూ భయపడేది ఇదే, హిడెన్ ఛార్జెస్ చాలా ఉంటాయి అనేసి. సో ఛార్జెస్ అయితే ఉంటాయి, కానీ మేనేజ్ చేసుకోవడం వస్తే మాత్రం మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫస్ట్ 1 by 1 ఛార్జెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం జాయినింగ్ ఫీజు అనమాట. ఈ ఫీజు ఏంటంటే మీరు కొంతమంది క్రెడిట్ కార్డ్ ఆపరేటర్స్ అయితే మీకు కంపల్సరీ పే చేయమంటారు. సో కొంతమంది అయితే ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ జాయినింగ్ ఫీజు పే చేయడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తారు. సో జాయినింగ్ ఫీజు పే చేస్తే మీకు ఆ బెనిఫిట్స్ అయితే వస్తాయి అనమాట. సో కొన్ని కార్డ్స్కి అయితే మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాన్యువల్ ఫీజు అనమాట. సో యాన్యువల్ ఫీజు ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ ఆపరేటర్ అనేవాళ్ళు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు సంవత్సరానికి ఒకసారి అయితే మీకు ఛార్జ్ అయితే పడుతుంది. సో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే మీకు ఒక లిమిట్ అయితే ఇస్తారనమాట, 50K 1 lakh ఇలా లిమిట్ అయితే ఇస్తారు. సో వాటిని మీరు ఆ లిమిట్ అనేది మీరు క్రాస్ చేసి స్పెండ్స్ చేశారనుకోండి మొత్తం మీకు ఇయర్ మొత్తం కలిపి, సో మీకు యాన్యువల్ ఫీజు అనేది మీకు రివర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో. సో అలా మీకు యాన్యువల్ ఫీజు అయితే ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లేట్ పేమెంట్ ఫీజు అనమాట. సో మీరు అట్లీస్ట్ మినిమం డ్యూ కానీ టోటల్ అమౌంట్ డ్యూ కానీ ఇలాంటివి పే చేయకుండా ఉంటే మీకు లేట్ పేమెంట్ అయితే పడుతుంది అనమాట. సో మీకు 500 నుంచి ఎంతైనా ఉండొచ్చు. సో మీరు లేట్ పేమెంట్ ఏమైనా ఉంది, మీకు అసలు ఏమీ అడ్జస్ట్ చేయలేకపోతున్నాం టోటల్ అమౌంట్లో అనుకుంటే అట్లీస్ట్ మీరు మినిమం డ్యూ అయినా పే చేస్తే మీకు లేట్ పేమెంట్ అయితే పడుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, మీకు మినిమం డ్యూ కడితే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు, మీకు అది బిల్ అనేది ఎక్కువ క్లియర్ అవ్వదు అనమాట. సో మీకు ఓన్లీ ఈఎంఐస్ ఏమైనా ఉంటాయి క్లియర్ అవుతాయి. అండ్ మీరు ఏమైనా ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది దానిలో కొంచెం అమౌంట్ మాత్రమే యాడ్ అవుతుంది. సో కాబట్టి మీరు టోటల్ అమౌంట్ డ్యూ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు టోటల్ అమౌంట్ డ్యూ ఇందాక చెప్పాను కదా, టోటల్ అమౌంట్ డ్యూ పే చేయకపోతే దానిలో ఎంతైతే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉందో అది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ దానికి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట. సో దానికి ఇంట్రెస్ట్ అయితే మీకు పే చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈఎంఐస్ అనమాట. సో ఈఎంఐస్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మీకు ఈఎంఐ ప్రొవైడ్ చేస్తే మీకు ఫస్ట్లో కొంచెం ప్రాసెసింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. సో హెచ్డిఎఫ్సి చూసుకుంటే మనకి 199 రూపీస్ అలా ఛార్జ్ చేస్తుంది ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే. సో అలా కొన్ని బ్యాంక్స్ అయితే ఛార్జ్ చేస్తాయి, కొన్ని అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనమాట. సో మీరు ఒక ప్రోడక్ట్ ఈఎంఐలో తీసుకున్నారు. సో దాని అమౌంట్ అనేది మీరు ఒక 2 months అలా పే చేసిన తర్వాత ఇంకా మొత్తం అమౌంట్ అనేది క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలా క్లియర్ చేయడానికి మీరు కొంత ప్రీ క్లోజర్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది, మీరు ఇంకా కట్టాల్సిన అమౌంట్కి ఇంట్రెస్ట్ అయితే ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. సో అలా చూసుకోండి, మీరు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందో ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉందో చూసుకుని, ఒకవేళ మీకు ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉంటే మాత్రం మీరు క్లియర్ చేయకండి అవుట్ స్టాండింగ్ అనేది, మీరు మంత్లీ ఈఎంఐస్లోనే కట్టేసేయండి. ఒకవేళ మీరు ప్రాసెసింగ్ ఫీజే తక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, ఇంకా కట్టాల్సిన ఈఎంఐస్ చాలా ఉన్నాయి, ఇప్పుడు మనీ అయితే అడ్జస్ట్ చేయగలనుకుంటే మీరు ప్రీ క్లోజ్ అయితే చేసేయచ్చు. సో కొంచెం ప్రాసెసింగ్ ఫీజు అయితే పడుతుంది అనమాట. సో మీకు ఈఎంఐ అయితే క్లియర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ అనమాట. మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు తక్కువ అమౌంట్స్లో మీరు పెట్రోల్ బంక్స్లో యూస్ చేశారనుకోండి, 200, 100 అలా మీకు పెట్రోల్ కొట్టించిన దాని మీద మీకు ఒక 10% అలా అయితే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే పడుతుంది. సో ఈ ఫ్యూయల్ సర్చార్జ్ మీరు ఎక్కువ అమౌంట్స్లో 500 మీరు అలా ఎక్కువ అమౌంట్స్లో కొట్టిస్తూ ఉంటే మాత్రం మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది మీకు బిల్ జనరేట్ అవ్వగానే వాళ్ళైతే రిటర్న్ చేస్తారు. సో తక్కువ అమౌంట్స్ చేస్తే మాత్రం మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ అవ్వదన్నమాట. సో కాబట్టి మీరు ఫ్యూయల్ అలాంటివి రీఫిల్లింగ్ చేయించేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ అయితే ఎక్కువ అమౌంట్స్కి అయితే యూస్ చేయండి, తక్కువ వాటికి అయితే మీరు నార్మల్గా అయితే మాన్యువల్గా పే చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఎటువంటి టైప్ ఆఫ్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూసుకుంటే, నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో మీకు కొన్ని బ్యాంక్స్ అయితే మీకు కొన్ని కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో వాటిలో మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీజు ఉండదు, మీరు వాడినా వాడకపోయినా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. సో కొన్ని కార్డ్స్కి ఏంటంటే మీరు వాడకపోయినా సరే మీకు సంవత్సరం అవ్వగానే మీకు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, యాన్యువల్ ఫీజు అంత వేస్తే అంత. సో అలా కాకుండా కొన్ని లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వాటిలో మీకు ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. సో మీరు యూస్ చేసుకున్న దానికి ఇంట్రెస్ట్ ఉంటే కడతారు, లేకపోతే లేదు. అండ్ ఇంట్రెస్ట్ అంటే మీరు బిల్ పేమెంట్ చేయడం కాదండి, మీరు ఏదైతే ఈఎంఐస్ ఉంటాయో సో వాటికి ఇంట్రెస్ట్ ఏమైనా పడితే మీరు వాటిని క్లియర్ చేస్తూ ఉంటారనమాట. సో అంతేగాని మీకు జాయినింగ్ ఫీజు ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరు, అండ్ మీకు యాన్యువల్ ఫీజు ఉంటుంది కదా, సో అటువంటి ఫీజు కూడా ఏం తీసుకోరనమాట. సో ఫస్ట్ ఇలాంటివి మీకు అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఇలాంటివి ఉంటాయి, ఐసిఐసిఐ బ్యాంక్లో మ్యాక్సిమం ఉంటాయి అనమాట లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అనేవి. సో కొన్ని ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వీటికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, అండ్ మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇవి ఎక్కువే ఉంటాయి, మీకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటాయి. సో కాబట్టి మీరు లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అయితే ఉంటాయి. సో బ్యాంక్స్ని మీరు అడిగి తెలుసుకోండి, బ్యాంక్స్ అఫీషియల్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అయితే కాల్ చేసినప్పుడు అడిగి తెలుసుకోండి. సో అలాంటి కార్డ్స్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లో యాన్యువల్ ఫీజు ఉన్న కార్డ్స్కి అయితే ఇవ్వండి. సో 500, 1000 ఇలాంటి కార్డ్స్ ఉంటాయి కదా, సో వీటికైతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో మీకు యూస్ చేయకపోయినా మీకు ఒక 500, 1000 అయితే అలాగోలా బేర్ చేయొచ్చు. సో అలాంటివి కాకుండా మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ యాన్యువల్ ఫీజు ఉన్న ఛార్జెస్ ఉన్న కార్డ్స్ అయితే చూపిస్తారు. సో వాటిని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్రూవ్ అయితే చేయకండి. సో మీరు వాటి బెనిఫిట్స్ని యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీకు సంవత్సరం వచ్చేసరికి మీరు 3000, 4000, 5000 ఇలా యాన్యువల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏవైతే మీకు తక్కువ యాన్యువల్ ఫీజు ఉంటాయో మీకు 1000, మ్యాక్సిమం 1000 అయితే పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్కి. సో అలాంటి కార్డ్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ మీరు ఇందాక చెప్పాను కదా, మీకు స్పెండ్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన లిమిట్ కానీ ఎక్కువ ఉంటే ఇవైతే ఈజీగా వేవ్ అయిపోతాయి. సో మిగతా దానికన్నా ఎక్కువ అయితే ఒకవేళ మీరు ఖర్చు పెట్టలేకపోతే మీరు ఖచ్చితంగా సర్వీస్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్కి అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు లో సర్వీస్ ఫీ, యాన్యువల్ ఫీజు ఉంటాయి కదా, సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రావెలింగ్ అండ్ పెట్రోలియం కార్డ్స్ అనమాట. సో వీటిలో ఏంటంటే ఎక్కువ పెట్రోల్ రీఫిల్ చేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మ్యాక్సిమం డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. మీరు పెట్రోల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ లాంటివి అండ్ క్యాష్ బ్యాక్ బిల్లింగ్ జరిగినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఎక్కువ పెట్రోల్కి రిలేటెడ్ ఉంటారు కదా, సో వాళ్ళు
ఎక్కువ డీజిల్ లాంటివి కొట్టించే వాళ్ళైతే మీరు దగ్గరలో కొన్ని మళ్ళీ పెట్రోలియం కార్డ్స్లో అన్నిటికీ అన్ని పెట్రోల్ బంక్ సపోర్ట్ అయితే ఉండదు. సో కొన్ని బ్యాంక్స్ కొన్ని కంపెనీ బంక్స్తోనే టై అప్ అవుతాయి. సో ఆ బ్యాంక్ టైప్ అయిన బంక్ మీ ఏరియాలో ఉందో లేదో చూసుకుని సో వాటిని అయితే మీరు అప్లై చేసుకోండి. సో దట్ మీకు కొంచెం యూజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే మీకు మేక్ మై ట్రిప్ ఇలాంటి బ్యాంక్స్తో టైఅప్ అవుతూ ఉంటాయి కొన్ని ఇలాంటి కంపెనీస్తో. సో వాటిని అయితే ప్రిఫర్ చేయండి ఆ క్రెడిట్ కార్డ్స్ని. సో దట్ మీరు ఎప్పుడైతే మీరు టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడైతే మీకు క్యాష్ బ్యాక్ లాంటివి అండ్ మీకు బై 1 get 1 అలాంటివి ఉంటాయి అన్నమాట. సో మూవీ టికెట్స్ ఇలాంటివి. సో ఎవరైతే ఎక్కువ ట్రావెలింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారో సో వాళ్ళైతే ఈ కార్డ్స్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎవరికి అవసరం అనే దాని గురించి చూసుకుంటే ఫస్ట్లో చెప్పాను కదా, సో మీరు జస్ట్ 18 క్రాస్ అయి ఉంటే సో మీకు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ అయితే ఉండదన్నమాట మీ పాన్ కార్డ్కి రిలేటెడ్గా. సో అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే మీకు కొంచెంగా క్రెడిట్ హిస్టరీ అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మీకు తర్వాత ఫ్యూచర్లో లోన్స్ అవి అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దట్ మీకు క్రెడిట్ రిపోర్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో వీళ్ళైతే మీరు తీసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు మనీ కూడా మీకు ఎటు పోదు కదా, సో అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దట్ మీకు యాజ్ వెల్ యాజ్ మీకు క్రెడిట్ లిమిట్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు రిపోర్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ నార్మల్ పీపుల్ ఎవరైతే తీసుకుంటారో సో మీరు రెగ్యులర్గా పే చేస్తూ ఉంటే మీకు కూడా క్రెడిట్ స్కోర్ అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకెవరికి అవసరం అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో దాని అమౌంట్స్ అనేవి మీరు ఒకేసారి బేర్ చేయలేరు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దట్ మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఈజీగా ఈఎంఐస్లో అయితే పే చేయొచ్చు అనమాట. మీరు ఆఫర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు నో కాస్ట్ ఈఎంఐస్లో వీటిలో తీసుకుంటే మీరు ఈజీగా పే చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరికి యూజ్ అంటే మీకు ఎమర్జెన్సీగా మనీ కావాలి అండ్ మీరు నెక్స్ట్ మంత్ అయితే క్లియర్ చేయగలుగుతారు దాని అమౌంట్ అనేది. ఇలాంటి మనీ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీరు ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేకుండా ఒకవేళ మీ దగ్గర కార్డు ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మంత్ బిల్ రాగానే పే చేసేయచ్చు. మీకు తక్కువ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజు అయితే పడుతుంది. సో అలా మీకు ఎమర్జెన్సీ మనీ కోసం కూడా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట క్రెడిట్ కార్డ్ అనేది. సో ఇప్పుడు ఎవరికి అవసరం లేదు అనే దాని గురించి చూసుకుంటే ఆల్రెడీ ఎవరికైతే బాగా ఫైనాన్షియల్గా టెన్షన్స్ ఉన్నాయో, బాగా ఫైనాన్షియల్గా లోగా ఉన్నారో సో వాళ్ళకైతే మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోకండి. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మీకు చాలా టైం అండ్ ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది అండ్ మీరు ఒకవేళ టైంకి పేమెంట్స్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ని అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఓల్డ్ పీపుల్ మీకు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి భయం ఉంటుందన్నమాట. సో మనీ పోగొట్టుకుంటామేమో, మేము జాగ్రత్తగా ఉంచుకోలేమో క్రెడిట్ కార్డ్ని అనేసి. సో ఎవరైతే ఇలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారో క్రెడిట్ కార్డ్స్ గురించి సో వాళ్ళైతే తీసుకోకండి. సో దట్ మీరు మనీ ఒకవేళ పోతే మీరు బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో వాళ్ళ కస్టమర్ కేర్స్తో వాటితో మాట్లాడి మీరు కేసు అన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైతే ఎక్కువ క్రెడిట్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసుకోలేము మేము అండ్ ఇలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారో సో వాళ్ళైతే క్రెడిట్ కార్డ్ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మనీ అనుకున్న డేట్కి అందుతుంది, ఒక్కొక్కసారి అందదు అనమాట. సో దట్ మీరు బిల్స్ అనేవి క్లియర్ చేయలేకపోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇలా కొంత పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనీ రావు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది క్రెడిట్ కార్డ్ అయితే సెట్ అవ్వదు. సో మీరు బిల్స్ క్లియర్ చేయలేకపోతే మళ్ళీ ఇంకెవరి దగ్గర అడిగి మళ్ళీ ఈటి బిల్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో సో వాళ్ళకైతే క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి మీకు టైమ్లీ మీకు పేమెంట్స్ రావు అనుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం వీటిని యూజ్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిపిన తర్వాత సో మనం ఆ ట్రాన్సాక్షన్ కానీ ఆర్డర్ కానీ క్యాన్సిల్ చేస్తే ఒక్కొక్కసారి రీఫండ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. సో దట్ మనం కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇలా టైం అండ్ ఇలా మాట్లాడలేము వాళ్ళతో కస్టమర్ కేర్తో అనుకుంటే సో వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ని అయితే అవాయిడ్ చేయాలి. మీకు టైం అండ్ ఎఫర్ట్ ఉండి అండ్ స్కిల్స్ కూడా ఉండాలి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడడానికి. సో వాళ్ళు కూడా ఎవరైతే మేము ఇవేమి చేయలేము అనుకుంటారో సో వాళ్ళు కూడా మీరు క్రెడిట్ కార్డ్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏ బ్యాంక్స్లో క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు అనుకుంటే మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి కదా, ఈ బ్యాంక్స్ నుంచి తీసుకోవడానికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో వీళ్ళకే ఎక్కువ ఏదైనా సేల్స్ జరిగినా సరే ఆఫర్స్ కూడా ఎక్కువ ఈ బ్యాంక్స్తోనే టైఅప్ అవుతాయి అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్ అనేవి మీకు క్యాష్ బ్యాక్స్ కానీ మీకు ఈఎంఐస్ కానీ ఈజీగా ఈ బ్యాంక్స్ నుంచి అయితే దొరుకుతాయి.
అండ్ మీకు రెప్యూటెడ్ బ్యాంక్స్ కాబట్టి మీకు సర్వీస్ కూడా బాగుంటుందన్నమాట. అండ్ ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేయాలనుకుంటున్నారో సో మీరు నార్మల్గా పే చేసే బదులు మీకు ఒక యాప్ అయితే ఉంది క్రెడ్ అనేసి. సో ఈ యాప్లో పే చేయడం వల్ల ఏంటంటే ఇది మీకు బోనస్గా కొంత అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది అండ్ మీకు కాయిన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఆ కాయిన్స్ యూజ్ చేసి మీరు అదే యాప్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ కాయిన్స్ని అలా వదిలేయచ్చు. అండ్ మీరు ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు కొంత క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే వస్తుంది. సో మీరు యూజ్ చేసుకున్న దానికి బిల్ పే చేసినందుకు కూడా మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో ఎలా అయితే యూజ్ అవుతుంది క్రెడ్ ఈ యాప్ ఉంటుందన్నమాట. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. సో మీరు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత కూడా మీకు కొంచెం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇదైతే క్రెడిట్ కార్డ్స్ గురించి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ లాస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వెల్ దిస్ ఈవినింగ్ సైనింగ్ ఆఫ్. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. కీప్ స్మైలింగ్.